మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి జిల్లాలో పోచంపల్లిలో విషాదశాలలు అనుకున్నాయి. ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మనము ఆ ప్రాంతం మధ్య ఉన్నాం. ఇదే కారులో మొత్తం 6 యువకులు ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం వెనుక సీట్లో 4 కూర్చున్నారు, ముందు సీట్లో 2 కూర్చున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ 6 ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టడం వల్ల ఊపిరాడక వాళ్ళంతా కూడా 5 మరణించడం జరిగింది. ఒక వ్యక్తి అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. ఈ ప్రాంతం వద్ద మనం చూస్తున్నాము. ఇదే కారు AP 390809 కలిగినటువంటి కారు 6 ప్రయాణిస్తున్నటువంటి కారు 5 అయితే మృతి చెందడం అయితే నిజంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం పూట వీళ్ళు పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్లో వీళ్ళు బయలుదేరారు. పోచంపల్లికి వెళ్తున్నారు. ఈ పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతంలో మరి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ పడరా లేదంటే రివర్స్ వచ్చి ఇక్కడ పడరా అనే విషయం అయితే తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కారులోనే వాళ్ళు మరణించడం జరిగింది. ఊపిరాడక వాళ్ళకి. ఎందుకంటే మొత్తం కూడా వెనుక సీట్లో 4 ఉన్నారు, ముంగట 2 ఉన్నారు. కాబట్టి వంశీ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. 5 కూడా యువకులు అంటే విఘ్నేష్, అలాగే వంశీ, మణికంఠ్ ఒక్కడు బయటపడ్డాడు. విఘ్నేష్, వంశీ, హర్ష, దినేష్ వీళ్ళంతా కూడా మరణించడం జరిగింది. నిజంగా ఈ వార్త మాత్రం విషయాలను నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం చూసినట్లయితే చాలా మలుపు ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ఉదయం పూట మరి వాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ మబ్బు వచ్చిందా లేదంటే మరి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఇక్కడ మాత్రం తీరా విషయాన్ని నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కూడా ఇక్కడ ధర్నా చేసేటువంటి పరిస్థితి. ఈ రోడ్డును వెడల్పు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ వార్త మాత్రం చాలా విషయాన్ని నింపిందని చెప్పవచ్చు. 5 యువకులు కూడా అంతా కూడా యువకులే. అందరూ కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్ కి రీచ్ అయి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఒక 6 మంది ఏజ్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్ గా వచ్చి అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కార్ అద్దం బలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది.